బ్రో హాయ్ బ్రో. హాయ్. ఏపీ పాలిటిక్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఎవరు వస్తారు? నెక్స్ట్ టీడీపీ జనసేన పొత్తులో పోతున్నాయి కాబట్టి అఫ్ కోర్స్ నేను జనసేన టీడీపీనే రావాలని కోరుకుంటున్నా. అండ్ టీడీపీ మీద మీ అభిప్రాయం ఏంటి? టీడీపీ మీద అభిప్రాయం అంటూ మనకి తెలిసిన పరంగా హైదరాబాద్ని బాగా డెవలప్ చేశారు. అందులో మనకి సీనియర్ మోస్ట్ సీఎం కాబట్టి చేస్తాడు, చేయగలడనే నమ్మకం మాకు కూడా ఉంది. హిందూపూర్ కింగ్ బాలయ్య అంటారు. బాలయ్య బాబు గారు మళ్ళీ నిరూపించుకోబోతున్నారా? మళ్ళీ రూల్ చేయబోతున్నారా? కంపల్సరిగా అక్కడ తిరుగులేదు బాలయ్య బాబుకి అయితే. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అక్కడ చాలా మంది చెప్తున్నారు, ఎన్నోసార్లు మేము అడిగాం కూడా, ఇది ఓకేనా, ఇలా ఓకేనా, మరి గెలిచొచ్చా గెలకపోవచ్చా అంటే బాలయ్య బాబుకి తిరుగులేదు అక్కడ అయితే అని చెప్పారు. కింగ్ అంటారా? కింగే అడ్డాది, బాలయ్య బాబు అడ్డాది. ఇంకా అండ్ జగన్ పాలనపై మీ కామెంట్స్ ఏంటి? ఎలా అనిపిస్తుంది? నాకైతే చెత్తగానే ఉంది. ఎందుకంటే అమ్మ ఓడి అని చెప్పి అవి ఇస్తున్నారు, అది కొంతమందికే వస్తుంది తప్ప నాలాంటి వాళ్ళకి కూడా ఈవెన్ నాకైనా రాలేదు. సో మేబీ ఏదో మనీ ఇస్తున్నారు తప్ప, ఇప్పుడు బీటెక్ అయిపోయిన 1.5 year అవుతుంది, జాబ్స్ లేవు, వేరేవి ఏం లేవు. సోర్స్గా మేము హైదరాబాద్కి వచ్చి చేసుకోవాల్సి వస్తుంది. సో పరిపాలన అనేది మాకైతే నచ్చలేదు. కొడాలి నాని, రోజా వాళ్ళు ఎలా అనిపిస్తున్నా? వాళ్ళ పాలన మంచిగా ఉందంటారా? వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మాకే ఆ విషయాల్లో. అండ్ జగన్, చంద్రబాబు గారు ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు? అఫ్ కోర్స్ చంద్రబాబు నాయుడే. ఒక ముక్కలో బాబు గురించి ఏం చెప్తారు? నెక్స్ట్ వస్తే మాత్రం మాకు చాలా హ్యాపీగా ఉంటుంది, డెవలప్ చేస్తారు, మా లాంటి యూత్కి చాలా ప్రోత్సహిస్తారని మేము నమ్ముతున్నాం. బాబు గారు సీఎం అవుతే, సీఎం సీట్ లో కూర్చుంటే ఆయన ఎలా ఉంటుంది ఏపీ? అఫ్ కోర్స్ జగన్తో పోల్చుకుంటే బాబు గారు రావాలని కోరుకుంటున్నాము. వస్తాడు కూడా, ఎందుకంటే ఇప్పుడు చాలా మారుతుంది. మా యూత్ చాలా మంది వేసేది జనసేనకి, టీడీపీకే వేస్తాము. కంపల్సరీ బాబు గారు కూర్చుంటే కూడా మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ బ్రో.